హలో అండి అందరికీ. ఈరోజు ఒక మంచి రెసిపీ చూపిస్తున్నాను. చికెన్ ఫ్రై. రెగ్యులర్గా మనం చికెన్ ఫ్రై చేసుకున్నట్టు కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. నేనైతే ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ తీసేసుకొని దాన్ని బాగా కడిగేసుకొని కారం, ఉప్పు, పసుపుతో బాగా మ్యాగ్నేట్ చేసుకొని ఒక 30 మినిట్స్ వరకు నేను ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకున్నాను. ఇలా ఉప్పు, కారం, పసుపుతో మ్యాగ్నేట్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ముక్కకు బాగా కారం, ఉప్పు బాగా పడుతుందన్నమాట. ఇప్పుడైతే నేను ఒక బౌల్లో అయితే గసగసాలు, జీడిపప్పులను నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు అల్యూమినియం గిన్నెలో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని, కొంచెం ఎక్కువనే పడుతుంది ఆయిల్ వేడెక్కాక అల్లము, వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలను పేస్ట్ చేసుకొని ఇలా ఫ్రై అయ్యాక మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. అలా బాగా ఫ్రై చేసుకోవడం వల్ల అందులో ఉన్న నీసు వాసన అనేది పోతుంది. ఇప్పుడు ఫ్రై అయ్యాక ఒక 10 నిమిషాల వరకు, ఇప్పుడైతే చికెన్లో ఉన్న వాటర్ మొత్తం వచ్చేంత వరకు మనమైతే 10 నిమిషాల వరకు మూత పెట్టేయండి. ఇప్పుడైతే మనము ఒక మిక్సీ జార్లో టమాటాని ఇంకా పుదీనాని వేసేసుకుని అందులో మనం నానబెట్టుకున్న గసగసాలు ఇంకా జీడిపప్పులను కూడా వేసేసుకొని బాగా మెత్తగా పేస్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే చూడండి చికెన్లో ఉన్న వాటర్ మొత్తం వచ్చేసింది కదా. ఇప్పుడు గిన్నె మీద మూత తీసేసి ఒక 10 నిమిషాలండి, 10 నిమిషాల వరకు అలానే లో ఫ్లేమ్లో కలుపుతూ ఇలా ఫ్రై అయ్యాక పక్కన పెట్టేసుకోవాలి. చికెన్ అయితే ఉడికింది, ఫ్రై కూడా అయ్యింది కాబట్టి ఇప్పుడు అదే గిన్నెలో అండి మనము ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని జీలకర్ర, ఒక చిన్న ఆనియన్ అండి, అది కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్న టమాటా పేస్ట్ ఉంది కదండి, టమాటా పేస్ట్ వేసేసుకొని అది కూడా బాగా ఫ్రై అవ్వాలి. టమాటా పచ్చివాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అందులో కొంచెం సాల్ట్ వేసేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఫ్రై అవ్వాలండి. చూసారా, ఇప్పుడు మనము ఫ్రై చేసుకున్న చికెన్ ఉంది కదండి, చికెన్ వేసేసుకొని ఒక 10 నిమిషాలండి, 10 నిమిషాలు మూత ముయ్యకుండా అలానే ఫ్రై చేస్తూ కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇప్పుడైతే లాస్ట్కి అయితే గరం మసాలా ఇంకా చికెన్ మసాలా వేసేసుకొని చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అన్నంలోకైనా చపాతీలోకైనా తినొచ్చు అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.